జిల్లాలో శాంతి భద్రతలే ఎజెండాగా ఎస్పీ దామోదర్ చేపడుతున్న చర్యలు ప్రజల్లో భరోసాను నింపుతున్నాయి. బాధ్యతలు స్వీకరించి కొన్నాళ్లే అయినా జిల్లాలో పరిస్థితిని పూర్తిగా ఒడిసిపెట్టిన ఆయన దానికి అనుగుణంగా యంత్రాంగాన్ని పరుగులు పెట్టించడంతో లా అండ్ ఆర్డర్ మరింత పకడ్బందీగా అమలవుతుంది. ఇటీవల రాష్ట్రంతో పాటు పొరుగు రాష్ట్రంలో చోటు చేసుకున్న కొన్ని అసాధారణ సంఘటనల నేపథ్యంలో పట్టణంలో ఎంపిక చేసిన కొన్ని ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ నిర్వహించడం ఆసక్తిని రేకెత్తిస్తుంది. చాలా కాలం క్రితం అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో పట్టణ పరిధిలో జరిగిన నిర్బంధ తనిఖీ ఆ తర్వాత లేవు. మళ్ళీ ఇప్పుడు కొద్ది రోజులుగా వీటిని నిర్వహించడం బాధితులకు న్యాయం జరిగేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. నగరంతో పాటు జిల్లాలో మరికొన్ని చోట్ల ట్రాఫిక్ సమస్యపైన దృష్టి సారించి క్రమబద్ధీకరణకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. మొత్తం మీద ఎస్పీ దామోదర్ చర్యలు ప్రజానీకంలో సంతృప్తికరమైన చర్చ జరగడం విశేషం. పోలీస్ శాఖ పట్ల గౌరవాన్ని పెంచేలా ఉంటున్నాయన్న అభిప్రాయం ఆ చర్చలో వినిపిస్తుంది. పేపర్స్ లేని వాళ్ళందరినీ కూడా ఈరోజు చెక్ చేస్తున్నాం. వాళ్ళందరి మీద కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఉంటే కూడా వాళ్ళని రిమాండ్ చేస్తాం. ఖచ్చితంగా ఇది ఒక అవేర్నెస్ రావాలి. హెల్మెట్ లేకుండా ఇది మా కోసం కాదు, ఇది ప్రజల కోసం. హెల్మెట్ వేసుకొని వెళ్తే వాళ్ళు సేఫ్టీగా తిరిగి ఇంటికి వెళ్తారు. వాళ్ళు కూడా ఫ్యామిలీస్ ఉన్నాయి. మనం ఎన్నిసార్లు అవేర్నెస్ సీఎం గారు కూడా చెప్తున్నారు ముందు అవేర్నెస్ క్రియేట్ చేయండి. అందులో భాగంగా ఈరోజు అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తున్నాం. అలాగే రాబోయే రోజుల్లో ఇక 10-15 రోజుల్లో ఇంకా వితౌట్ హెల్మెట్ కానీ అలాగే పేపర్స్ కన్సర్న్ డాక్యుమెంట్స్ లేకపోతే బండ్లన్నీ సీజ్ చేయటం, అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్లో ఎవరైనా దొరికితే వాళ్ళని ఖచ్చితంగా జైలుకి పంపుతాం. లాస్ట్ ఒక 15 రోజుల నుంచి కూడా దాదాపు ఒక 50 మందిని మనం డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో జైలు పంపించడం జరిగింది. 10 రోజులు, 15 రోజులు, అలాగా వారం రోజులు, 3 రోజులు, అలాగా దాదాపు 50 మందిని మనం జైలుకి పంపించడం జరిగింది. ప్రజలు ఇప్పటికైనా డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి వాళ్ళ ప్రాణాలు తీసుకోవడమే కాకుండా ఎదురుగా వస్తున్నటువంటి అమాయకుల ప్రాణాలు తీసేటువంటి పరిస్థితులు క్రియేట్ చేస్తున్నారు. అలాగే రోడ్ సేఫ్టీకి సంబంధించి ఎక్కడెక్కడ రోడ్లో ఇబ్బందులు ఉన్నాయి అవన్నీ ఐడెంటిఫై చేస్తున్నాం. అలాగే కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి, నేషనల్ హైవేస్కి, అలాగే స్టేట్ హైవేస్ ఏమున్నాయి, రోడ్ అండ్ R&B వాళ్ళకి, పంచాయతీరాజ్ వాళ్ళకు కూడా వాళ్ళ సహకారం కూడా తీసుకొని ఎక్కడన్నా జంగిల్ క్లియరెన్స్ కానివ్వండి, బుషెస్ క్లియరెన్స్ చేయించడం, రోడ్లన్నీ కూడా ఎక్కడన్నా ఇబ్బందులు ఉంటే సైడ్లో కానీ ఎక్కడన్నా బైలైన్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయించడానికి ఒక ప్రణాళిక తయారు చేశాం. అలాగే కలెక్టర్ గారు అలాగే అదర్ డిపార్ట్మెంట్స్ అందరినీ కూడా దీనికి ఇన్వాల్వ్ చేసి రోడ్ యాక్సిడెంట్ తగ్గించాలన్నటువంటి ప్రభుత్వ
వాళ్ళ యొక్క ఆలోచనకు అనుగుణంగా ఈ యొక్క రోడ్ సేఫ్టీని ఈరోజు నిర్వహించడం జరిగింది. ఈరోజు విజయనగరం టౌన్ మొత్తం దాదాపు 4 నుంచి 9 గంటల వరకు ఈ యొక్క రోడ్ చెకింగ్స్ అన్నీ కూడా జరుగుతాయి. అలాగే సైలెన్సర్స్, మోడిఫైడ్ సైలెన్సర్లు విపరీతమైన సౌండ్తో ఈ కుర్రకారు వేసుకొని వెళ్ళటం, ఈ యూత్ని కొంత రోడ్ల మీద వెళ్ళేటువంటి నార్మల్ పబ్లిక్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు సైరన్ అన్నీ చేయడం వల్ల చాలా గందరగోళానికి గురవుతారు. కొన్నిసార్లు హార్ట్ అటాక్ కూడా రావచ్చు. అలాంటి పరిస్థితులు లేకుండా ఈ సైలెన్సర్లు, మోడిఫైడ్ సైలెన్సర్లు కూడా మేము ఆ వెహికల్స్ కూడా సీజ్ చేస్తాము. అలాగే ప్రాపర్ నంబర్ ప్లేట్ లేకపోయినా ఇవన్నీ కూడా ఇర్రెగ్యులారిటీస్ ఏమేమి ఉన్నాయో అందరూ కూడా నేను రిక్వెస్ట్ చేసేది విజయనగరం టౌన్ ప్రజలా కాకుండా విజయనగరం జిల్లా ప్రజలందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అన్ని పేపర్స్ మీతో పెట్టుకోండి, హెల్మెట్ ధరించండి. మీ ఫ్యామిలీకి మీరు మీ హెల్మెట్ ఒకసారి ధరిస్తే అది అమ్మ జన్మనిస్తే హెల్మెట్ పునర్జన్మనిస్తుంది. హెల్మెట్ వేసుకుంటే మీ ఫ్యామిలీని మీరు కాపాడుకునే వాళ్ళు అవుతారు. రోడ్ యాక్సిడెంట్స్ బాగా అవుతున్నాయి. మనది తప్పలేకపోయినా ఎదురు వాళ్ళు కూడా మన మీద హిట్ చేసే అవకాశం ఉంటుంది. పొరపాటున ఏదైనా జరిగినా కూడా హెల్మెట్ ఉండడం వల్ల ప్రాణాలు చిన్న చిన్న గాయాలతో బయటపడతారు. సో ఆ ఫ్యామిలీస్ అన్నీ కూడా చక్కగా హ్యాపీగా ఉండాలి. ఇవన్నీ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ యొక్క వెహికల్ చెకింగ్స్, నాకాబందీ లాగా, అలాగే ఏమైనా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కూడా ఏమన్నా విజయనగరం టౌన్లో ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క డ్రైవ్లో మనకేమన్నా రిజల్ట్స్ వస్తాయేమో అనేసి ఒక 3-4 ఆలోచనలతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. థ్యాంక్ యూ. ఇన్ని రోజులు అవేర్నెస్ ఇచ్చాము అందరికి కూడా. స్కూల్స్ కాకపోతే కాలేజీలకు వెళ్ళి చేయడం చేస్తున్నాము. బట్ తక్కువ స్టూడెంట్స్, పేరెంట్స్ కూడా మైనర్ పిల్లలకి స్కూల్ బైకులు ఇవ్వడము, తల్లిదండ్రులు అవి మానుకోవాలి. పిల్లలకి వాళ్ళు ఏదో బిజీలో ఉండి చిన్నపిల్లలకి 14 ఏళ్ళ అబ్బాయిలు కూడా బైకులు ఇవ్వడం, అలాగే లైసెన్స్ లేకుండా తల్లిదండ్రులు పిల్లలకి బైకులు కొనివ్వడం అది నేరం. అది చట్ట ప్రకారం వాళ్ళు కూడా మళ్ళీ వైకారియస్ లయబిలిటీ అని ఉంటుంది. దాని ప్రకారం వాళ్ళు కూడా శిక్షార్హులు అవుతారు. సో మేము అన్ని కాలేజీలు కూడా ఉన్నటువంటి కాలేజీలు ఐడెంటిఫై చేసాం. కాలేజీల్లో కూడా వెళ్ళి వాళ్ళకి అవేర్నెస్ బండి ఉన్న వాళ్ళకి, అలాగే ఆర్టీఓ డిపార్ట్మెంట్తో కూడా కోఆర్డినేట్ చేసి లైసెన్సులు ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తాం. అలాగే ఆటో డ్రైవర్లు కూడా నేను చెప్తున్నాను, ఎక్కడంటే అక్కడ ఆపడం, ట్రాఫిక్ ఇబ్బంది కల్పించడం, అలాగే ప్యాసింజర్స్తో కొంచెం దురుసుగా ప్రవర్తించడం ఇలాంటివి చేయొద్దు. వాళ్ళ మీద కూడా స్పెషల్ డ్రైవ్ పెట్టడం దగ్గరలో రాబోయే రోజుల్లో. సిస్టమేటిక్గా ఉంటే ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉంటుంది. లేదంటే మేము చట్ట ప్రకారం వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని మళ్ళీ ఒక శాంతి భద్రతలు చక్కగా ఉండే విధంగా చేసుకుంటున్నాం.